పాపం ఏం చేస్తారు చంద్రబాబు సార్? ఖజానా ఖాళీ, ఆదాయం అసలే ఇల్లే. మరి తప్పవు ఆ పథకాలు, జీతాలు, పరిశ్రమలు లేవు, నిధులు నిల్లు. ఏం చేస్తారు? ఎలా చేస్తారు? సెట్ అయ్యేనా? వైఎస్ జగన్ను అధికారంలోకి దించాలనుకున్నారు, దించేశారు. ఇందుకోసం 7-10 వయసులోనూ ఆయన పడిన కష్టాన్ని ఎవరు కాదనలేరు. జైల్లోకి వెళ్లారు. అయినా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి పార్టీని తిరిగి నిలబెట్టేందుకు ఆయన చేపట్టిన ప్రతి చర్య అభినందనీయమే. ఏమాత్రం నిరాశపడలేదు. నేతలు ఒక్కింత దూరం ఉన్న కేడర్ వద్దకు తానే వెళ్లి వారిని యాక్టివ్ చేయగలిగారు. ఇక కూటమిగా ఏర్పాటు కావడంతో ఆయన చూపించిన సహనాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. అన్నీ భరిస్తూ విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. అనుకున్న సమయం రానే వచ్చింది. గతంలో ఎన్నడూ రానంత విజయం దక్కింది. ఎంతగా అంటే ప్రజల మూడును చూస్తుంటే టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా గెలిచేదన్న లెక్కలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అదలా ఉంచితే ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబులో ఆనందం కనిపించలేదు. ఖజానా ఖాళీ అయింది. ఈసారి ఆయన 2 పనులు పూర్తి చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలను చేపట్టి తీరాలి. ఎందుకంటే ఈ 2 ఆయన తన కలల ప్రాజెక్టులు. పదే పదే చెప్తూ వచ్చారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టును 70% పైగా పనులు పూర్తి చేశానని ఆయన అంటున్నారు. వైసీపీ 5 ఏళ్ల హయాంలో 2% పనులు కూడా పూర్తి చేయలేకపోయిందన్నారు. కానీ తీరా చూస్తే పోలవరం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పనులు పూర్తి కావాలంటే అధికారులు 4 సీజన్లు కావాలని చెప్తున్నారు. పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి మరీ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇక అమరావతి నిర్మాణం కూడా అంత సులువు కాదు. ఎందుకంటే భవనాలైతే నిర్మించవచ్చు, కానీ దానికి రాజధానికి కావలసిన హంగులన్నీ తీర్చిదిద్దాలంటే 1000 కోట్లు అవసరమవుతాయి. ఇవన్నీ కావాలంటే కేంద్ర సహకారం అవసరం. అది ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేం. ఎందుకంటే అక్కడున్నది మోదీ. ఉత్తర భారత రాష్ట్రాలను కాదని ఏకపక్షంగా ఏపీకి నిధులు కుమ్మరిస్తారనుకోవడం అత్యాశ అవుతుంది. టీడీపీ మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ చంద్రబాబు డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే మరోసారి మోదీతో కయ్యానికి దిగే సాహసాన్ని ఆయన చేయకపోవచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయినా వరుసగా ఆయన కూటమిలో చేరడం, వెళ్లడంపై ప్రజల్లోనూ ఒక రకమైన వ్యతిరేకత ఎదురవుతుందన్న భావన ఆయనలో సహజంగా ఉంటుంది. అందుకే చంద్రబాబు ఇప్పటికిప్పుడు సంపదను సృష్టించే మార్గాల్లో ఇచ్చిన హామీలు కూడా అమలు పరచాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు పరచాలంటే ₹1,00,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. అలాగని అధికారంలోకి రాగానే పన్నుల భారాన్ని ప్రజలపై మోపలేని పరిస్థితి. అందుకే ఢిల్లీ వైపు చూడడం తప్ప ఇప్పుడు చంద్రబాబు వద్ద మరో ఆప్షన్ లేకుండా పోయింది. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి నిధులు తెచ్చుకోగలిగితేనే కొంతవరకు ఈ సమస్యల నుంచి ఆయన బయటపడతారు. అధికారంలోకి వచ్చి నెల మాత్రమే కావడంతో ఇప్పుడిప్పుడే పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోరు. కాలం గడుస్తున్న కొద్దీ హామీలు అమలు చేయాలన్న ఒత్తిడి చంద్రబాబు విపక్షాలు జనం నుంచి ఎదుర్కొనక తప్పదు. అందుకే చంద్రబాబుకు ఏడాది మాత్రం పాలన కత్తి మీద సామె అవుతుందని మాత్రం చెప్పక తప్పదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.